నిఖిల్ మీద ఉన్నప్పుడు ఎందుకు చెయ్యవు అనేది జనాల క్వశ్చన్. అందుకు చేయట్లేదు కాబట్టే మీ ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు జనాలు వెళ్ళింది. మీరు మార్చుకోకపోతే అద్భుతంగా పుల్లాగా ఆడుతున్నాడు నిఖిల్, తనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. నేను మీకు ఎప్పుడే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను గ్రూప్ గేమ్ ఆడట్లేదు. ఇప్పుడు ఒక్కరికన్నా ఇంకో పాయింట్ నాకు ఇంకొక విషయం కూడా చెప్తా, ఒక్క నిమిషం అన్నా. నాకు ఒక్క పాయింటే మోస్ట్ స్ట్రాంగెస్ట్ అనిపిస్తే నేను అదే చేస్తాను. నిఖిల్ అక్కడ ఉన్నాడు, అది పాయింటే కాదు అక్కడ. ఇప్పుడు నిఖిల్ ఈ రోజు నన్ను నామినేట్ చేయడానికి ఇట్ వాస్ హిస్ ప్లాన్. బిగ్ బాస్ అరేంజ్ చేశారు, అందరూ వాళ్ళ గేమ్ ఆడుతున్నారు. నేను వాళ్ళ గురించి కూడా కాదు, నా గురించి నేను మాట్లాడతా. ప్రామిస్, నాకు తెలుసు నేను గ్రూప్ గేమ్ ఆడట్లేదు. అక్కడ గౌతమ్ పాయింటే నాకు మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ నేను అదే చేశాను. గౌతమ్ నామినేట్ చేసినారు, మీరు చెప్పారు కదా నిఖిల్ కూడా నామినేట్ చేయాల్సిన అరుపు అంత క్రై వచ్చిన అక్కడ. అబ్బా అన్న, మీకు అర్థం అవ్వట్లేదు. ఆ రోజు జరిగిన ఒకటే కాదు, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఈవెంట్స్. నిఖిల్ నాకు అంత పెద్ద పాయింట్స్ లేవన్నా. పానిపట్ టాస్క్ లో కూడా నాకు చాలా ఎమోషన్స్ వచ్చాయి. మనకి ఒక్క నిమిషం అన్న, లేదు అది తెలియజేస్తా, నువ్వు తెలియజేస్తా. ఎంతమంది కనిపిస్తుంది మీరే చెప్పండి. ఎంతమంది కనిపిస్తుంది? ఓపెన్ గా మనస్ఫూర్తిగా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఒక నిమిషం ముందు, నేను గ్రూప్ గేమ్ ఆడుతున్నాను ఎంతమంది కనిపిస్తుంది? గౌతమ్ తప్ప. అంటే మేము లోపల నమ్మక అవుట్పుట్ ఎక్కడ డిస్కషన్ మాకు వన్ సెకండ్. ఇప్పుడు నీకు మెగా చీఫ్ అయినప్పుడు 5 గుడ్లు ఏమని నీకు ఇచ్చిండ్రు. సో నా గుడ్డు కూడా దాంట్లో వేసినావు. అప్పుడు నాకు చెప్పిన రీజన్ నువ్వు నామినేషన్స్ లో ఉన్నావు, నేను అందుకే నీ గుడ్డు వేస్తున్నాను. అప్పుడు నేను నీకు అడిగిన క్వశ్చన్, యష్మి కూడా నామినేషన్స్ లో ఉంది కదా, తనది ఎందుకు వేయలేదు అని. అప్పుడు యష్మి దగ్గర వేస్తా అని చెప్పేసి నాకు ఆన్సర్ ఇచ్చిన డాట్. దట్స్ గ్రూప్ గేమ్. దట్ ఇస్ నాట్. ఇప్పుడు నీకన్నా నాకు ఇంపార్టెంట్ యష్మి. గ్రూప్ గేమ్ అనేది కాదు అక్కడ. అదే పాయింట్ ఏంటంటే పక్షపాతంగా ఒకటే చెప్తాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు తనకి ఒకడే, నబీల్ ఒకడే, తేజ ఒకడే, నేను ఒకడే. కానీ మీరు ఇద్దరు అడ్వాంటేజ్ తీసుకొని గ్రూప్ గేమ్ ఆడకూడదు. అందరూ ఒకరే కాదు, కాదు, అది లేదు, అది ఉండాలి. ఒక్క నిమిషం అన్న, ఆ అడ్వాంటేజ్ ఎప్పుడైతే మీరు తీసుకుంటున్నారో. ఒక్క నిమిషం అన్న, మళ్ళీ చెప్పి దీన్ని ఏదో పెద్దగా మీరు ఎస్టాబ్లిష్ చెయ్యకండి. ఒక్క నిమిషం, ఇద్దరు నామినేషన్ లో ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ మీరు చూసుకుంటారు. మీకు ఎవరికి నేను ఇంకోటి చెప్తున్నా, నువ్వు 2 పాయింట్లు ఏవైతే ఒప్పుకున్నావో దాని గురించి పెద్ద డిస్కషన్స్ చేయట్లేదు. 3వ పాయింట్ గురించి నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోవట్లేదో, ఓకే, అక్కడ పెద్దదవుతుంది. ఎంత పెద్దది అవుతుందంటే నీకు తెలియట్లేదు, బయట ఎంత పెద్దదైందో మీకు తెలియట్లేదు. దీనికి రకరకాల రంగులు పులుగుతున్నారు జనాలు, విచ్ ఐ డోంట్ లైక్ ఆల్సో. ఓకే, కొంతమంది లాంగ్వేజ్ పులుగుతున్నారు, కొంతమంది రీజన్ పులుగుతున్నారు, కొంతమంది సీరియల్స్ అంటారు, రకరకాలు ఐ విల్ టెల్ యూ ఈ బెటర్ ఎగ్జాంపుల్. ఆ ఎగ్ టాస్క్ తర్వాత నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ ఆమెకు చెప్పింది, యష్మి నువ్వెందుకు తప్పు చేసావు, వాడు చేశాడు ఓకే, బట్ నువ్వెందుకు తప్పు చేసావని యష్మికి చెప్పాను. వేరే వాళ్ళకి కూడా చెప్పాను, యష్మి చేసింది కూడా తప్పే కదా అనేసి. యష్మి స్నేక్ మౌత్ వేసాక ఇదే గౌతమ్ వేసావు కదా, యష్మి వేయలేదు. ఎవిక్షన్ షీల్డ్ జరిగినప్పుడు ఆమె వేసినప్పుడు నేను డైరెక్ట్ గా గ్రౌండ్ లో కూర్చుని యష్మి నువ్వెందుకు తప్పు చేసావని అడిగాను. అక్కడ నాకు నేను ఆమె చాలా డిసగ్రిమెంట్స్ చేసుకుంటా. నేను తప్పుంటే నేను చెప్తానన్నా, నేను గ్రూప్ గేమ్ ఆడట్లేదు. సో ఐ డోంట్ నో అది ఎలా కనిపిస్తుంది అనేసి. నా ప్రకారం నేను క్లియర్ గా నాకు తెలుసు, అది బయట కనిపించేది మీరు చెప్తున్నారు కాబట్టి నేను మళ్ళీ ఇంట్రస్పెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ నేనైతే ఆడట్లేదు, అది నాకు తెలుసు. మంచిది, బట్ నువ్వెప్పుడు బాగుపడతావు? ఆ రోజు నామినేషన్లో జనాలు నిన్ను మెచ్చుకొని ఈఎంఐ ఉండాలని ఎప్పుడు అనుకుంటారంటే నువ్వు కంప్లీట్గా చేంజ్ రియలైజ్, ఏదైతే ఇంట్రస్పెక్ట్ చేసుకుంటున్నా అంటున్నావో అది జరిగి జనాలు ఖచ్చితంగా లేదు ఈ అమ్మాయి ఆడదు, లేకపోతే రియలైజ్ అయ్యింది అని చెప్పి అనుకుంటారో ఖచ్చితంగా నువ్వు నామినేషన్లోకి వచ్చినా కూడా యూ విల్ సర్వైవ్. ఓకే.
ఏంటిది అదే బట్ నేను మళ్ళీ చెప్తున్నా, ఈ బాటిల్ మూత లేదు కొట్టాక ఏంటన్నా అంటే మూత ఉంటే మూత మూత లేకపోతే తీసేశారు కాబట్టి బాటిల్ స్వీట్ అయింది తెలుసా మీకు? అవునా ఇట్లా కాదు, మూత పెడితేనే బాగుంటుంది. అన్న కొట్టండి అన్న. నేను జోక్స్ చెప్పాలనుకున్నాను అంటే మళ్ళీ ఎలా కొట్టారు? just కొట్టండి. ప్రెస్ చేస్తే పగిలిపోద్ది మెల్లగా మీడియం కొట్టాను. జస్ట్ ఊరికే ఇలా అన్నా కానీ పగిలిపోతుంది ఆటోమేటిక్. ఊరికే ఇలా పడిపోద్ది. కాదు, దీని మూత పెట్టినా కూడా ఇది స్వీట్ గానే ఉంటుంది ఎందుకు? కాదు, ఇది తీసేసింది కదా తీయగా ఉందా నేను? తీయని బాటిల్. టచ్ చేస్తే సరిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, నేను అరిచింది వాడు నన్ను హర్ట్ చేస్తున్నాడు ఏదో చేసేయాలి అని కాదు. అది చిన్న మ్యాటరు, ఇది పెద్ద మ్యాటరు. చూసుకోకపోతే రిస్క్ లో పడతారు. నేను కూడా పోయి అనట్లేదు. హాయ్, మిస్ చేసుకున్నాం మిమ్మల్ని హౌస్ లో.